ఇక మీదట జనసేన గురించి ఎవరు మాట్లాడినా, జనసేన టీడీపీ అలయన్స్ గురించి మన వాళ్ళు ఏ స్థాయిలో చిన్నపాటి కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను వారిని మీరందరూ నిర్ణయం తీసుకోండి, వైసీపీ కోవర్ట్స్గానే చూద్దాం వాళ్ళందరినీ. వైసీపీ కోవర్ట్స్ వాళ్ళందరూ ఇప్పుడు దాకా నడిపింది వేరు. మాట్లాడితే జగన్ గారు కురుక్షేత్రం అంటాడు, ఆయన ఏదో అర్జునుల్లో. సరే, ఎవరు అర్జునుడు ఎవరు కృష్ణుడు చూపిస్తాం మీకు భవిష్యత్తు. జగన్ చాలాసార్లు చెప్పాను, జరగబోతుంది కురుక్షేత్రం అంటే, బాబు నువ్వు పాండవులు కాదు, మేము కౌరవులు కాదు, నువ్వు 1,00,000 కోట్లు దొబ్బేసిన ఒక రాజకీయ నాయకుడివి, అర్థమైందా? నీ దోపిడీని అడ్డుకోవాలనుకుంటున్నా మేము, అంతే తప్ప దీనికి నువ్వు కూర్చోబెట్టి నువ్వు కర్ణుడితోటి, నువ్వు అర్జునుడితోటి, భీముడితోటి, ధర్మరాజు గారితో అసలు పోల్చుకోకూడదు, తప్పది. వాళ్ళు అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు చేసిన వాళ్ళు, అసలు వాళ్ళతో మనం పోల్చుకోకూడదు, కృష్ణుడితో ఇలాంటి పోల్చుకోకూడదు. మనం భవిష్యత్తులో 10 years దశాబ్దం జగన్ రాజకీయాల వైపు చూడకూడదు, దశాబ్దం. ఆ తర్వాత అతను మనిషి మంచిగా మారిపోయి గొప్ప వ్యక్తిగా అయిపోతే నాకు తెలియదు, కానీ అతనిలో విషం ఉన్నంత వరకు అతను రాజకీయాలకు రాకుండా చూసుకునే బాధ్యత జనసేన తీసుకున్నాను. నేను చాలా బలంగా నిర్ణయించుకున్నాను, ఆంధ్రప్రదేశ్ విభజనలోప్పుడు ఒక్క నాయకులు కూడా సమిష్టిగా లేకపోవటం వల్ల నష్టపోయాం మనందరం. స్టీల్ ప్లాంట్కి మైన్స్ తెచ్చుకోలేకపోయాం, క్యాప్టివ్ మైన్స్. ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తప్పులు జరగకూడదు, జరగనివ్వం. దానికోసం ఎన్ని ఇబ్బందులైనా పడతాం. జగన్ కోరుకున్న యుద్ధం అయితే ఇస్తాం, జగన్ ఓడిపోయే యుద్ధం ఇస్తాం, మేము గెలిచే యుద్ధం ఇస్తాం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం అభివృద్ధి, యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం శాంతి, సుస్థిరత. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ నలుగుతూ ఉంది. ఈ 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకుందాం. మనలో మన పొరపక్షాలు లేకుండా, సమస్యలు లేకుండా సమిష్టిగా ముందుకెళ్దాం. నేను మిమ్మల్ని ప్రతి ఒక్కరిని గుర్తించే బాధ్యత, మిమ్మల్ని పెంచే బాధ్యత నేను తీసుకుంటాను.